డైరెక్షన్, దర్శకత్వము, ఏడో భాగము. ఆ కదలికలు, చర్యలు, రంగస్థల వ్యాపారములు, మూమెంట్స్, గెస్చర్స్ అండ్ బిజినెస్. రంగస్థల చిత్రము నిశ్చల స్థితిలో ఉండదు. నాటక ప్రదర్శనలో బలమైన అభిప్రాయమును కలిగించేది ముఖ్యమైనది కదలిక, మూమెంట్. ప్రవాహము వలె పోవుట లేక వచ్చుట, ఫ్లో, మార్పు, చేంజ్ మరియు వృద్ధి, డెవలప్మెంట్. అంతేకాదు, వ్యక్తీకరించటానికి కదలిక, మూమెంట్ను చాలా శక్తివంతంగా దర్శకులు వాడతారు. కదలికలను 3 విధాలుగా విభజించవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు, ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అయినటువంటి దాన్ని మూమెంట్. చర్యలు, గెస్చర్స్, రంగస్థల వ్యాపారములు, బిజినెస్. ఒక్కొక్క రకమును నాటక ప్రతిలో రచయిత రాసి ఉంటాడు లేదా దర్శకుడు కానీ నటులు కానీ కనుగొంటారు. చాలా కదలికలు, ప్రవేశములు, ఎంట్రన్స్, నిష్క్రమణలు, ఎగ్జిటింగ్, నృత్యములు, డాన్సింగ్, దీపములు వెలిగించుట, లైటింగ్ ల్యాంప్స్ మొదలైనవి. రంగస్థల ఆదేశములలో స్టేజ్ డైరెక్షన్స్ కానీ, సంభాషణలు, డైలాగ్స్లో కానీ స్పష్టము చేయబడి ఉంటుంది. పాత నాటకాల్లో రంగస్థల ఆదేశములు, స్టేజ్ డైరెక్షన్స్ ఇవ్వలేదు. అందుకు అన్నీ నిర్ణయించుకోవలసింది మనమే నిర్ణయించుకోవాలి. నిశ్చలముగా ఉన్న రంగస్థల చిత్రము, స్టాటిక్ స్టేజ్ పిక్చర్ చాలా నిరుత్సాహముగా ఉంటుంది. కాబట్టి దర్శకులు సాధారణంగా భౌతిక చర్యలను ప్రవేశపెడతారు. ఆ విధానంగా చేయటానికి దర్శకుడు స్క్రిప్ట్ నుంచి చిహ్నములు లేక సంజ్ఞలు, క్యూస్ ఆధారముగా తీసుకొని చేస్తాడు. అందువల్ల ఆశయము లేనట్లు కాక కదలికలు ప్రేరణ, మోటివేషన్తో జరిగినట్టు ఉంటాయి. పాత్రల సంబంధాలు, క్యారెక్టర్ రిలేషన్షిప్స్, ఉద్వేగములకు కారణములు, ఎమోషనల్ కానోటేషన్స్ ముఖ్యంగా కదలికలకు ప్రేరణలు అవుతాయి. ప్రేమ, లవ్, కోపము, యాంగర్ మరియు ఆసక్తి, ఈగర్నెస్ మొదలైనవి. సాధారణంగా పాత్రలను ఒకరి వైపుగా ఇంకొకరిని దగ్గరకు కదిలిస్తాయి. అలాగే విసుగు, డిస్గస్ట్, భయము, ఫియర్, అనిష్టము, రిలక్టెన్స్ పాత్రలను వేరు చేస్తాయి. కదలికల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 1. శక్తివంతమైన కదలికల వైపు ఆకర్షించబడతాయి. కాబట్టి మన దృష్టి కూడా కదలికల వైపు మరలుతుంది. కాబట్టి అవి ప్రాధాన్యతను కలిగిస్తాయి. ఇట్ గివ్స్ ఎంఫసైజ్. 2. యువకుల కన్నా సాధారణంగా పెద్దలు తక్కువగాను నెమ్మదిగాను కదులుతారు. ఇంకా సాదాగా, క్యాజువల్ కానీ, విశ్రాంతిగా, రిలాక్స్డ్ కానీ,
ఉన్న వ్యక్తి కన్నా పిరికివాళ్ళు కానీ కోపంతో ఉన్నవారు కానీ కదలికలలో వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల పాత్ర చిత్రణ క్యారెక్టరైజేషన్స్ తెలుస్తుంది. 3. కదలికలు స్థితిని స్పష్టం చేస్తాయి. మూమెంట్ క్లారిఫైస్ సిట్యుయేషన్. నెమ్మది లేక నిశ్శబ్దముగా ఉన్న కదలికల కన్నా బాగా ఉద్వేగముతో ఉన్న దృశ్యాల ఇమోషనల్ సీన్స్లో సాధారణంగా ఎక్కువ కదలికలు చాలా తొందరగాని ర్యాపిడ్ చురుగ్గా ఉన్నట్లు నిర్వచించిన కదలికలు ఉంటాయి. 4. దృశ్యాలను నిర్మిస్తూ బిల్డింగ్ సీన్స్ పరాకాష్ఠకు క్లైమాక్స్ చేరటానికి గతివేగముగా టెంపో నడవటానికి కదలికలను ఉపయోగించవచ్చును. సాధారణంగా కదలికల మొత్తము అమౌంట్ను మరియు పరిణామము సైజును పెంచి కలత లేక భ్రమ కన్ఫ్యూజన్ను పరాకాష్ఠ క్లైమాక్స్ వృద్ధి చెందినట్టు బుద్ధి కలిగిస్తుంది లేదా అభివృద్ధిని డెవలప్మెంట్ మరియు మార్పును చేంజ్ కలిగిస్తుంది. ఒక దృశ్యము నుంచి ఇంకో దానికి కదలికలలో విపర్యము కాంట్రాస్ట్, భావస్థితి మూడ్, గతివేగము టెంపో మరియు స్థితి సిట్యుయేషన్ వ్యత్యాసములను చూపుతాయి. ఇంకా వైవిధ్యము వెరైటీను కలిగిస్తాయి. కదలికలు నాటక రీతిని తెలుపుతాయి. ఇండికేటివ్ ఆఫ్ డ్రామాటిక్ టైప్. రాజా ఈడిపస్ కదలికలు చాలా గంభీరముగా సంప్రదాయ పద్ధతిలో ఉంటాయి. వాస్తవ శైలి రియలిజం నాటకాల్లో కదలికలు ఆ శైలికి తగ్గట్టు ఉంటాయి. చాలా కదలికలు ఒక చోట నుంచి మరో చోటుకు కదిలినట్టు ఉండవు. చర్యలు గెస్చర్స్, ముఖముతో భావప్రకటన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మరియు శారీరక వైఖరి బాడీలీ యాటిట్యూడ్ అన్నీ కలిసి శరీర భాష బాడీ లాంగ్వేజ్ అనవచ్చును. అవి అన్నీ కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉండి సూక్ష్మము లేక తంత్రము సబ్టిలిటీ స్పష్టత క్లారిటీను సాధిస్తాయి. చర్య గెస్చర్ సాధారణంగా చేతులు అరచేతులతో జరుగుతుంది, కానీ ఒక్కొక్కసారి శరీరం, మొండెము, టార్సో, తల, హెడ్, పాదములు, ఫీట్, కాళ్ళు, లెగ్స్ మొదలగు చర్యలు చర్యలకు ఉపయోగించవచ్చును. ప్రాథమిక మానసిక లక్షణములు తెలిపేది చర్య గెస్చర్. శరీర వైఖరి బిగుతుగా నిటారుగా నిలబడటం, స్టిఫ్లీ అప్రైట్, వెంటనే పడటం, స్లంపింగ్, విశ్రాంతిగా ఉండటం, రిలాక్స్ మరియు మొదలగు ఉద్వేగ స్థితులను తెలియచేయటానికి ప్రత్యేక విధానములు మరియు అవి వెంటనే కలిగే ప్రతిచర్యలను కూడా తెలియచేస్తాయి.
ముఖముతో వ్యక్తీకరించడం పెద్దగా ఉన్న నాటకశాలకు కుదరకపోవచ్చును. అయినా అది జవాబుదారీగా ప్రక్షేపణ చేయటానికి అనుబంధంగా వాడవచ్చును. ఇంకొక రకమైన కదలిక రంగస్థల వ్యాపారములు, స్టేజ్ బిజినెసెస్. చర్యలు వివరంగా ఉంటాయి. అవి గొట్టమును పైప్ నింపుటము మరియు గొట్టముతో పొగ పీల్చటము, పుష్పములు అలంకరించటము, పొట్లములు చుట్టటము, తినటం, త్రాగటం, కత్తి యుద్ధం మొదలగు అటువంటి రంగస్థల వ్యాపారములను స్క్రిప్ట్లో సూచించబడి ఉంటాయి. నటనను స్పష్టము చేయటానికి లేక పాత్ర చిత్రణ కోసం ఒక్కొక్కసారి దర్శకుడు కానీ నటులు కానీ కనుగొంటారు. ఈ రంగస్థల వ్యాపారమును సరైన చోట సరైన టైంలో ఒక పథకము ప్రకారము చేయాలి. డైలాగ్తో పాటు ఉండాలి. లేకపోతే ముఖ్యమైన వాక్యాల నుంచి లేదా నటనల నుంచి దృష్టిని మరల్చే ప్రమాదం ఉంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో